పొద్దున్న లేస్తే బైబిల్ చదువుతావు, కానీ ఇప్పటి వరకు యేసుక్రీస్తు అనుగ్రహించు పాప క్షమాపణ పొందుకోలా. పొద్దున్న లేస్తే బైబిల్ చదువుతావు, కానీ ఇప్పటి వరకు నువ్వు చేస్తున్న పాపిష్టి పనులను బట్టి క్షమాపణ కోరలా. ఆయన ప్రసాదించే క్షమాపణ పొందలా. ఆయన అనుగ్రహించే నూతన జీవితాన్ని అందుకోలా. పైపెచ్చు నేను క్రైస్తవుని, క్రైస్తవురాల్ని అంటున్నావు. వినో, ఏం లాభం? బైబిల్ అంతా తిరగేస్తున్నావు, కానీ పరలోకంలో నీ పేరు రాయబడి ఉందా? పరలోకానికి వెళ్లే వారిలో నీ పేరు లిఖించబడి ఉందా? ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో వారు పరలోకానికి వెళ్ళే ఛాన్స్ లేదు. ఏం లాభం నీ భక్తి వల్ల? ఏం లాభం నువ్వు చదివేటటువంటి బైబిల్ వల్ల? దాన్ని ఆచరించకపోతే, అనుసరించకపోతే, క్రీస్తు అనుగ్రహించే పాప క్షమాపణ పొందుకోకపోతే, నూతన జీవాన్ని అందుకోకపోతే, ఎవడైనాను యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను. అడుగుతున్న పాత రోత జీవితము నీలో గతించిందా?